ఏ మహిళలైతే కడుపు మంటకు గురై దేశీయ రాజధాని అని ఎలా అయితే వాళ్ళకు అవమానం కలిగించినట్టు భావించి ఎంతమంది అయితే ఉద్యమించారో వాళ్ళ మీద ద్వేషం చిమ్ముతూ సజ్జల గారు చేసిన వ్యాఖ్యలు వారు పిశాచులని రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నారని ఇంకా చాలా నీచంగా సంకర జాతి అని చాలా నీచంగా మాట్లాడటం జరిగింది. వాటిని కూడా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. తప్పు చేసినప్పుడు క్షమించండి అని అడగడంలో నామోషి లేదు. అలా కాకుండా మూర్ఖుల్లాగా చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారు. ఇది వైసీపీకి కొత్తేమీ కాదు. ఇదే సజ్జల గారు, ఇదే సజ్జల రామకృష్ణ రెడ్డి కొడుకు కూడా భార్గవ గారు కూడా నన్ను కూడా వదిలిపెట్టకుండా నా మీద కూడా ఒక సైన్యం సోషల్ మీడియా వేదికగా పనిచేశారు. రాజశేఖర రెడ్డి బిడ్డనని చూడలేదు, ఒక మహిళనని చూడలేదు, ఒక తల్లినని చూడలేదు. చాలా కించపరిచిన సందర్భాలు అనేకం. జగన్మోహన్ రెడ్డి గారు ఊత పదంలా చెప్తుంటారు, నా అక్క చెల్లెలు అని. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి, వైసీపీ పార్టీ ఆలోచన చేసుకోవాలి. ఈ సొంత అక్క చెల్లెలకి మర్యాద లేదు. కనీసం రాష్ట్రంలో ఉన్న మహిళలు, మీకు ఓట్లేసిన మహిళలు, మిమ్మల్ని ఒకప్పుడు ముఖ్యమంత్రిని చేసిన మహిళలు, కనీసం వాళ్ళనన్నా గౌరవిస్తే మీకు రాజకీయాలలో భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే అది కూడా మిగలదు. ఏ మహిళలైతే కడుపు మంటకు గురై దేశీయ రాజధాని అని ఎలా అయితే వాళ్ళకు అవమానం కలిగించినట్టు భావించి ఎంతమంది అయితే ఉద్యమించారో వాళ్ళ మీద ద్వేషం చిమ్ముతూ సజ్జల గారు చేసిన వ్యాఖ్యలు వారు పిశాచులని రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నారని ఇంకా చాలా నీచంగా సంకర జాతి అని చాలా నీచంగా మాట్లాడటం జరిగింది. వాటిని కూడా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. తప్పు చేసినప్పుడు క్షమించండి అని అడగడంలో నామోషి లేదు. అలా కాకుండా మూర్ఖుల్లాగా చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారు. ఇది వైసీపీకి కొత్తేమీ కాదు. ఇదే సజ్జల గారు, ఇదే సజ్జల రామకృష్ణ రెడ్డి కొడుకు కూడా భార్గవ గారు కూడా నన్ను కూడా వదిలిపెట్టకుండా నా మీద కూడా ఒక సైన్యం సోషల్ మీడియా వేదికగా పనిచేశారు. రాజశేఖర రెడ్డి బిడ్డనని చూడలేదు, ఒక మహిళనని చూడలేదు, ఒక తల్లినని చూడలేదు. చాలా కించపరిచిన సందర్భాలు అనేకం. జగన్మోహన్ రెడ్డి గారు ఊత పదంలా చెప్తుంటారు, నా అక్క చెల్లెలు అని. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి, వైసీపీ పార్టీ ఆలోచన చేసుకోవాలి. ఈ సొంత అక్క చెల్లెలకి మర్యాద లేదు. కనీసం రాష్ట్రంలో ఉన్న మహిళలు, మీకు ఓట్లేసిన మహిళలు, మిమ్మల్ని ఒకప్పుడు ముఖ్యమంత్రిని చేసిన మహిళలు, కనీసం వాళ్ళనన్నా గౌరవిస్తే మీకు రాజకీయాలలో భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే అది కూడా మిగలదు. థ్యాంక్ యూ. జగనన్న ఎప్పుడు మహిళల పక్షపాతి, ఆడోళ్ళు ఇంట్లో కష్టపడకూడదని ఎప్పుడు మా నాన్న చెప్తాండేటోళ్ళు. ఆడోళ్ళు సంతోషంగా ఉండాలా ఇంట్లో ఎప్పుడు అని జగన్ సార్ ఏం చెప్పినాడు. అందుకనే ఇల్లు కట్టించడమే కాకుండా ఇల్లు రిజిస్ట్రేషన్ ఎవరి పేరుతో పెట్టిస్తానన్నాడు. ఆడోళ్ళ పేరుతోనే ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇంతవరకు మనకు పట్టాలు ఇచ్చినారా? మన ఇళ్లకు మనకు పట్టాలు ఇచ్చినారా? జగనన్న మన ఇళ్లకు మనకే పట్టాలు ఇస్తానన్నాడు. ఆ పట్టాలు తీసుకొని మనం అవసరమైతే బ్యాంకులకు పోయి లోన్ పెట్టుకొని లోన్ తెచ్చుకోవచ్చు. అది మొదటిది. రెండోది, మన పిల్లలకు చదువు కావాలనుకుంటాం కదా, అనుకుంటాం కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ ఏమన్నా వచ్చిందా? మనం పిల్లల్ని పెద్ద చదువులకు పంపాలంటే ఏం చేస్తున్నాం? మనము అప్పులు చేసుకుంటున్నాం, కష్టపడుతున్నాం, ఆస్తులు అమ్ముకుంటున్నాం. అవునా కాదా? కష్టపడుతున్నాం కదా. జగన్ సార్ ఏం చెప్పినాడు మనకు? కేజీ నుండి పీజీ వరకు పిల్లలకయ్యే చదువులకయ్యే ఖర్చు ఎంత ఖర్చు అయినా సరే దీన్ని చదివి